నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. రైతులకు ఎలాంటి సమస్య రాకుండా యూరియా సరఫరా చేయాలని భూపాలపల్లి జిల్లా శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి యూరియా లభ్యతపై వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల అధికారులు, సహకార సంఘాల చైర్మన్లతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రైతులకు యూరియా పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని తెలిపారు. కొన్ని చోట్ల పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నా రైతులకు మాత్రమే యూరియా పంపిణీ చేస్తున్నారని, అలా కాకుండా పట్టా పుస్తకం లేని రైతులకు ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుని యూరియా ఇవ్వాలని తెలిపారు. అధిక ధరలకు ఎరువులు విక్రయాలు చేస్తే దుకాణం లైసెన్స్ రద్దు చేసి పోలీస్ కేసులు నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే నడపలేని సీఈఓలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కావాలని కొందరు దళారులు రైతులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. చిట్యాల మండలంలో యూరియా కొరత ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారా లేదా, కోఆపరేటివ్ వ్యవస్థ వల్ల రైతులకు ఇబ్బంది రానియొద్దని సహకార అధికారికి సూచించారు. చిట్యాల రైతులు మొగుళ్లపల్లి వెళ్తున్నారు, అందువల్ల వారికి సమస్యలు వస్తున్నాయని, చిట్యాలలో యూరియా విక్రయాలు చేయాలని స్పష్టం చేశారు. రైతులకు స్పష్టం చేసే వ్యక్తులను ఉపేక్షించబోమని తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, వ్యవసాయ అధికారి బాబురావు, సహకార అధికారి వాలియా నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనుక మనం యూరియా రైతు ఏ రకమైన ఎంతైతే రిక్వైర్మెంట్ ఉన్నదో దానికి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని యూరియా ఇవ్వాలి. ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా పాస్బుక్ లేని వారికి ఇవ్వడం లేదు. పట్టా పాస్ పుస్తకం నేరేడుపల్లి ఊళ్ళో 1000 ఎకరం ఉంది. 1000 ఎకరం ఒక్కరికి కూడా పట్టా పాస్ పుస్తకం లేదు. దాని వల్ల ఇప్పుడే భూభారతి వచ్చింది, మనం పట్టాల కాడికి ఇంకా పోలే. 50% పట్టాలు లేకుండా రైతులు ఉన్నారు. కలెక్టర్ గారు చెప్పినట్టు దాన్ని బేస్ చేసుకొని యూరియా ఇస్తే ఈ ప్రాబ్లం ఏముండదు, రెడీ అవ్వగలరు. ప్రపంచ నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తింపు పొందారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. కర్నూలులోని హోటల్ మౌర్య ఇన్లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాధవ్ పాల్గొని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని అన్నారు. గత ప్రభుత్వం అరాచకంగా పాలన చేసినందుకు రాష్ట్రంలో 94% కూటమి అభ్యర్థులు గెలుపొందారని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు స్థానిక పదవుల్లో సైతం ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు పదవులు పంచుకోవడం శుభపరిణామమని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 100% గెలుపు ఖాయమన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకురావాలని కోరారు. వైసీపీ హయాంలో దేవాలయాల్లో దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఢిల్లీలో పోయి కూర్చొని దీనికి ఫండ్స్ ఏర్పాటు చేసే దీంట్లో మనం పోరాడాలని అధ్యక్షుడిని కోరుతున్నాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఇక్కడి నుంచి నీళ్లు పోతున్నాయి కానీ మనకు నీళ్ళు లేదు. మనకు గత ప్రభుత్వంలో దేవాలయాలు కొన్ని పాల్గొట్టడం జరిగింది, కొన్ని కర్నూలు జిల్లాలో కూడా జరిగాయి. మరి దాని గురించి అప్పుడు మనం అజిటేషన్ చేసాం, ఒకరిని కూడా మొక్కలు వేయలేదు. మనకు ఆ దేవాలయాలు ఎవరు పాల్గొట్టారో వాళ్ళని తెచ్చి కటకటాలు పంపిస్తేనే మాకు ఆనందం, హ్యాపీ అవుతుంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ స్టేజ్ నుంచి మేము చెప్తున్నాము, మీరు మొదలు పెట్టాలి. వీళ్ళని ఎవరెవరు దేవాలయాలు పాల్గొంటారో నిందితులు తెలుసు, పోలీసులు తెలుసు, పట్టుకొని వచ్చి లోన వేస్తేనే అది ఎన్డీఏ ప్రభుత్వానికి, అన్ని పార్టీలకు, మా జాయింట్లో ఉండే పార్టీలందరికీ న్యాయం చేసిన వాళ్ళైతే సభాముఖంగా తెలియజేస్తున్నాం. దీని విషయంలో స్టేట్ పార్టీ కూడా ముందుకు తీసుకుపోవాలి. వారు ఎవడెవడు పాల్గొంటారో వాళ్ళకు ఒకవేళ పోలీసు వాళ్ళకి తెలియదంటే పేర్లు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. తీసుకొని వచ్చి వాళ్ళని కటకటాల పంపాలని తెలియజేస్తున్నాను. ఇంకొక సంవత్సరం లోపల ఈ కార్యక్రమం పూర్తి చేయకపోతే
మేమే రోడ్లలో పట్టుకొని వచ్చి రోడ్లలో వాళ్ళని నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆ కంకణం కట్టుకుని అడుగులు వేస్తున్న ధీరుడని అతన్ని ఇవాళ ప్రపంచం అంతా ఆదర్శంగా తీసుకుని నీలా మిగతా వాళ్ళు ఉండాలి అని చెప్పి అన్ని దేశాలు ఆ యొక్క దేశాల యొక్క అత్యున్నత ఏవైతే అవార్డులు ఉంటాయో ఆ విధంగా ఇచ్చి నరేంద్ర మోడీని కొనియాడుతున్న తీరు మనందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. జరుగుతున్న అరాచక పరిపాలనకి చరమగీతం పాడే విధంగా 94% ఈ కూటమి అభ్యర్థులను గెలిపించారు. ప్రజలు చూపిన విశ్వాసాన్ని నమ్మకాన్ని తప్పనిసరిగా రొమ్ము చేయకుండా తీసుకెళ్లే ప్రయత్నం మేము కూడా కూటమి పార్టీలతో కలిసి తెలుగుదేశం జనసేనతో కలిసి ముందుకు తీసుకెళ్తాం. మనందరి యొక్క బాధ కూడా తెలుసు. అవును, మన భాగస్వామ్యం మనకి తగిన వాటా రావటం లేదు. ఇవాళ మీ అందరికీ చెప్తున్నాను, ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి మనకి కూటమిలో కేవలం ఎమ్మెల్యే ఎంపీ సీట్లే కాకుండా కింద స్థాయిలో ఉండే నీటి సంఘ సభ్యులు, నీటి సంఘ చైర్మన్లు, కోఆపరేటివ్ సంఘాలు, బ్యాంకు సంబంధించిన అనేక చోట్ల ఆ విధంగా వాటా వచ్చే విధంగా ఒక ప్రయత్నం మొదటిసారి ప్రారంభమైంది. గతంలో ఎప్పుడు జరగలేదు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. తప్పనిసరిగా ప్రతి కార్యకర్త, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రజాప్రతినిధిగా మారే విధంగా, ప్రతి కార్యకర్త ఒక రాజకీయ నాయకుడిగా ముందుండి నడిచే విధంగా ఆ గ్రామంలో సమస్యలు మీ ద్వారా పరిష్కరించే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి, కానీ జాతి ప్రయోజనాల కోసం, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం కూడా ఆ విధంగా వెళ్ళాలి. ఆ విధంగా ఇంకో మాటే లేకుండా మనం ప్రయాణం చేసి ఉండాలి అని మీ అందరికీ తెలియజేస్తూ నేను తప్పనిసరిగా ప్రతి ప్రాంతాన్ని నేను కడప జిల్లా బద్వేలు పట్టణంలో విచ్చలవిడిగా సంచరిస్తూ చిన్నారులు, పాదచారులపై దాడులు చేస్తున్న వీధి కుక్కలను నియంత్రించాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న భగత్ సింగ్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో విచ్చలవిడిగా గుంపులుగా వీధి కుక్కలు సంచరిస్తూ వివిధ పనుల కొరకు వీధుల్లో తిరుగుతున్న ప్రజలపై, పిల్లలపై వీధి కుక్కలు పెద్ద ఎత్తున దాడి చేసి గాయపరుస్తున్నప్పటికీ వాటిని నియంత్రించడంలో గానీ, కుక్కలను పట్టణ వెలుపలకు తరలించడం గానీ అవసరమైన చర్యలు చేపట్టడం లేదని మున్సిపల్ పాలకవర్గం అధికారుల వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మున్సిపల్ అధికారులకు పట్టణ ప్రజలపై అధిక పన్నులు విధించడంలో, వారి నుండి ముక్కుపిండి పన్నులు వసూలు చేసి మున్సిపల్ ఖజానాకు జమ చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ, ప్రతినిత్యం కుక్క కాటుకు బలై ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న పట్టణ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ లేదని, కుక్క కాటుకు గురైన సందర్భంలో హడావుడి, కంటి తుడుపు చర్యలు తప్ప శాశ్వత ప్రాతిపదికన వీధి కుక్కలను నియంత్రించుటకు అవసరమైన చర్యలను చేపట్టడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా పట్టణ ప్రజలు కుక్క కాటు వలన వచ్చే ర్యాబీస్ వ్యాధి బారిన పడకుండా మున్సిపల్ పాలకవర్గం, మున్సిపల్ అధికారులు వీధి కుక్కల శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయం దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఊర్లో ఉన్నటువంటి కుక్కలను ఊరి అవతల తరలించాలని చెప్పేసి అనేక దఫాలుగా చెప్పినప్పటికీ కమిషనర్ గారు పట్టించుకోకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అదేవిధంగా గత 4 రోజుల క్రితం సుమిత్ర నగర్ లో ఉన్నటువంటి ప్రదీప్ స్కూల్ దగ్గర ఒక బాబును ఈదు కుక్కలు ఈడ్చుకుని పోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ బాబుకి ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక స్థోమత సరిలేక ఆ కుటుంబం పడినటువంటి కష్టాలు అన్ని కాదు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించాలా. తక్షణమే మున్సిపాలిటీలో ఉన్నటువంటి కుక్కలన్నింటినీ పట్టి ఊరికి అవతల తరలించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఇప్పటికైనా స్పందించకపోతే డివైఎఫ్ఐ యువజన సంఘంగా మిగతా ప్రజలను కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తక్షణమే కుక్కలను పట్టించే కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, అలాగే మా కౌన్సిల్లో కూడా మేము అనేక సార్లు వీధి కుక్కల విషయమే మాట్లాడితే ఎట్లాంటి చర్యలు చేపట్టకుండా ప్రజలను, ముఖ్యంగా చిన్నపిల్లలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ మున్సిపల్ అధికారులు. వీధి కుక్కలని పట్టమంటే ఏదేదో కహానీలు చెప్పుకొస్తున్నారు కౌన్సిల్ సమావేశాల్లో కూడా. మీరు కానీ ఇదే దూరంతో ముందుకెళ్తే వీధి కుక్కల ద్వారా చిన్నపిల్లలు, మొన్నటికి మొన్న 4 రోజుల కిందట సుమిత్రానగర్ లో ఒక చిన్న బాబుని కానీ కుక్కలు ఈడ్చుకొని రోడ్డు మీదకి వస్తే ఆ బాబు ఈ రోజు తీవ్ర విషమ పరిస్థితిలో ఉన్నాడని చెప్పి తెలవడం జరిగింది. మీరు కేవలం కంటి తుడుపు చర్యగా వారి వద్దకు చేరుకొని వారికి సానుభూతి తెలపడము, లేదంటే ఏదో ఒక అనాథానో చేతిలో పెట్టేసి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజాపాలనలో మహిళలకు పెద్దపీట వేస్తుందని, ప్రతి పథకం మహిళల పేరుపై ఇస్తున్నామని క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట పట్టణంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు నూతన ఆహార భద్రతా కార్డులను
స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్దికారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, వేల కోట్ల రూపాయలను వడ్డీ లేకుండా రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని చెప్పారు. ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలని, బిల్లులు ఇప్పించే బాధ్యత తమదే అని వారు చెప్పారు. ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులంతా కూడా దాంట్లో మేము కూడా పాదయాత్ర చేసినాం, ఎన్నో ఎడ్యుకేషన్ చేసినాం. ఈ ప్రాంతం అంతా కూడా ఒట్టిగడ్డ, అన్ని గుట్టల ప్రాంతం, వ్యవసాయానికి యోగ్యమైన భూములు తక్కువ, నీళ్లు లేక నిమ్మరమైనటువంటి భూములలా మీ భూములన్నీ పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో మునుగులా కాకుండా ఈ ప్రాంత నల్లమల బిడ్డ, ఈ జిల్లా వాసి ఈ రోజు మనకు ముఖ్యమంత్రి అయినందుకే కదా ఈ రోజు 4,500 కోట్లు రూపాయలు, 2 రూపాయలు కాదు. యువకులు ఆలోచన చేయాలి, మీ భవిష్యత్తు మారబోతా ఉంది. నాన్నపేట నియోజకవర్గం కూడా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, భీమవరం లాగా పచ్చని భూములు బయటపడుతున్నాయి. ఏంటి ఈ మక్తల్ నారాయణపేట కూడా ఎత్తిపోత పథకం, దీని వేదంట 4,500 కోట్ల రూపాయలు. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. ఇది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఇది ప్రజాధనం, అంటే మీ ధనం. గతంలో మాదిరిగా కాదు. మార్కెట్ జిల్లాలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఎవరు కూడా చూడని, ఊహించని విధంగా 4,500 కోట్లతో మక్తల్ నారాయణపేట కూడా ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని పనులు పూర్తి చేసుకొని పేపర్ వర్క్ అంతా అయిపోయి ఈ రోజు ఫీల్డ్ మీదకి పోతా ఉంటే ఆడొకరు ఈడొకరు దానికి ఎడ్యుకేషన్ మక్తలకు ఒక వ్యక్తి అంటారు మాది శాసనసభ్యులు. నేను ఈ వేదిక ద్వారా అంటా ఉన్నా, ఒకవేళ అదే మాదిరిగా ఆల్మట్టి, నారాయణపురం, కర్ణాటకలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా మా వేతనాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 4 నెలలుగా శాంతియుత పద్ధతులలో ఆందోళన చేస్తున్నప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా వంగూరు గౌతమి ఫ్యాక్టరీ కార్మికులు IFTU ఆధ్వర్యంలో గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో కక్షగట్టిన యాజమాన్యం గేటుకు తాళం వేసింది. యాజమాన్యం యొక్క ఈ చర్యను వ్యతిరేకిస్తూ మంగళవారం కార్మికులు IFTU ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నాలు నిర్వహించారు. సమస్యలను పరిష్కరించకపోగా గేటుకు తాళం వేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కండ్రిగాగూడెం సెంటర్ నుండి ప్రదర్శనగా బయలుదేరి అశోక్ నగర్ వంతెన మీదుగా ఇక లేబర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ గంటసేపు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ రాణికి వినతి పత్రం అందజేశారు. ఆమె స్పందించి వెంటనే మేనేజ్మెంట్తో ఫోన్లో సంప్రదించారు. వెంటనే గేటుకు తాళం తీసి కార్మికులందరికీ పనులు కల్పించాలని, కార్మిక సమస్యలను యాజమాన్యం, కార్మిక సంఘం చర్చించి పరిష్కరించుకోవాలని, లేదంటే చట్ట ప్రకారం తాము చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇక DCL ద్వారా వెంటనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కార్మికుల ఊరేగింపుగా చాణక్యపూరి కాలనీలోని పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయానికి చేరుకొని ధర్నా నిర్వహించారు. ఇక ఫ్యాక్టరీల చట్టం ప్రకారం లకారం ఉండవలసిన సౌకర్యాలు లేవంటూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి IFTU రాష్ట్ర సహాయ కార్యదర్శి గౌతమి అగ్రో ఇండస్ట్రీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు యు వెంకటేశ్వరరావు, అలాగే IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, యూనియన్ ప్రెసిడెంట్ విజయవాడ పద్మావతి ప్రసంగించారు. తమ సమస్యలు పరిష్కరించాలని గత ఏప్రిల్ నెలలోనే యాజమాన్యానికి డిమాండ్ నోటీస్ ఇచ్చినప్పటికీ 4 నెలలు దాటినా ఇంతవరకు సమస్యలను పరిష్కరించలేదని, కనీసం మేనేజ్మెంట్ కార్మికులతో చర్చలకు కూడా ముందుకు రాలేదని విమర్శించారు. కార్మికులందరికీ పని కల్పించకుండా ప్రతిరోజు 10ల సంఖ్యలో కార్మికులను వెనక్కి పంపిస్తున్నారని, రానుపోను ఛార్జీలకు 80 రూపాయలు కార్మికులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని తెలియజేశారు. కనీస వేతనాలు చెల్లించాలని, బోనస్ వెంటనే ఇవ్వాలని, ఇక ESI, ఇక PF బకాయిలు వెంటనే చెల్లించాలని, ఫ్యాక్టరీలో కనీస సదుపాయాలు కల్పించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని ఇక ఏప్రిల్ నెలలోనే యాజమాన్యానికి డిమాండ్ నోటీస్ ఇచ్చినప్పటికీ యాజమాన్యం స్పందించలేదని ఆరోపించారు. గత 4 నెలలుగా ఎంతో సామరస్యంగా వ్యవహరించినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో సోమవారం ఫ్యాక్టరీ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశామని, దానికి కక్షగట్టిన యాజమాన్యం తాళాలు వేసిందని ఆరోపించారు. అందుకే ఈరోజు ర్యాలీ, ధర్నా నిర్వహించి అధికారులకు విన్నవించామని చెప్పారు. కార్మిక సమస్యలను కార్మిక సోదరులారా, రమారమిగా 34 సంవత్సరాల చరిత్రగాంచినటువంటి గౌతమి అగ్రో ఇండస్ట్రీస్ ఈ యొక్క 2.5 సంవత్సరాల నుంచి బయోటెక్గా పేరు యాడ్ చేసుకున్నటువంటి లిక్కర్ ఫ్యాక్టరీలో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్
ఆధ్వర్యంలో మన సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది యజమానులు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కేంద్రంలో జనసేన నాయకులు హరిహర వీరమల్లు చిత్రం వీక్షించారు. మాజీ మంత్రులు, వైసీపీ నాయకులపై జనసేన నేత బోడపాటి శివదత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని శ్రీ లక్ష్మీ థియేటర్ వద్ద జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో జన సైనికులతో కలిసి హరిహర వీరమల్లు సినిమాను వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్తో తోట నాగేష్, అలాగే పార్టీ జిల్లా కార్యదర్శి కాగితం, ఎంపీటీసీ ఆకేటి గోవిందరావు, బీజేపీ నాయకులు పాకాలపాటి రవిరాజు తదితరులు పాల్గొన్నారు. సినిమా అనంతరం అభిమానుల కేరింతల మధ్య నేతలు మీడియాతో మాట్లాడారు. బోడపాటి శివదత్ మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ చూపిన ధైర్యం, ప్రజల కోసం పోరాడే తత్వం ఇవన్నీ జనసేన పార్టీ ఆవిర్భావ లక్ష్యాలకు ప్రతిరూపమని శివదత్ పేర్కొన్నారు. వైసీపీ నాయకులు జనాన్ని మోసం చేశారు. అంబటి రాంబాబు, పేర్ని నానీలు ప్రజల సంపదను దోచుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారు. పవన్పై ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్న వైసీపీ పని మనిషి పోతుల మహేష్ అలాగే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, లేకుంటే తమ నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని శివదత్ హెచ్చరించారు. ఇప్పుడు కూటమి పాలనలో ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ప్రజలకు ధైర్యం నింపే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని కొనియాడారు. తోట నాగేష్ మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా చూడడం ఓ గర్వకారణమని జనసేన నాయకులు తోట నాగేష్ అన్నారు. ఇదొక స్ఫూర్తిదాయక చిత్రం మాత్రమే కాదు, ఇది ప్రజల కోసం పవన్ కళ్యాణ్ పోరాటానికి పరోక్ష చిహ్నమని శ్లాఘించారు. పాకాలపాటి రవిరాజు మాట్లాడుతూ హిందూ ధర్మానికి హరిహర వీరమల్లు ప్రతీకగా నిలిచిందని బీజేపీ నాయకులు పాకాలపాటి రవిరాజు కొనియాడారు. వైసీపీ శ్రేణులు ఎన్ని కుట్రలు పనినా రానున్న రోజుల్లో దేశం, రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదుగుతామని పవన్ కళ్యాణ్ కొనియాడారు. వీరత్వం తెర మీదే కాదు, ప్రజల మధ్యన కూడా ఉంటుందనేది పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు జనసేన కార్యకర్తలకు మార్గదర్శకంగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఉన్నారు కదా, అందులో ముఖ్యంగా మీరు చూస్తే అంబటి రాంబాబు, మరి పేరిని నాని, మరి ఈ మధ్య పోతిన మహేష్, ఈ ముగ్గురు కూడా ఇష్టానుసారంగా మీడియాలో మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరికి నేను చెప్తా ఉన్నాను, పేరిని నాని గారు మరి మీరు అడుగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మార్కెట్ ఏంటి అని. జగన్మోహన్ రెడ్డి గారు నీ మార్కెట్ రేట్ ఎంత? పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్నిసార్లు తిడితే మీకు ఎన్ని లక్షలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? సిగ్గుండాలి. తర్వాత పనికి మాలిన మనిషి ఒకడు వచ్చాడు జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి, పోతిన మహేష్. వాడిని వైసీపీ పార్టీలో మీరు అతన్ని పని మనిషిలో వాడుతున్నారని మా అందరికీ తెలుసు, అతనే తెలుసుకోలేదు. పోతిన మహేష్ మాట్లాడుతూ ఉన్నారు పార్టీలో అంతర్గతంగా మా యొక్క ఇంటర్నల్గా మా యొక్క మా యంత్రాంగం అందరితో కూడా మా యొక్క పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడితే ఆ రికార్డింగ్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. సిగ్గుండాలి. సివిల్ సప్లైస్ గురించి మాట్లాడుతున్నారు. పోతిన మహేష్, మీకు ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను, పేరుని నాని గారు వాళ్ళ మిస్సెస్ని అడగండి, వాళ్ళ మిస్సెస్ పేరు మీద రైస్ మిల్లు గురించి మాట్లాడు. మీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల అక్రమాలని కూడా మేము మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు గత ప్రభుత్వంలో చేసిన అప్పులన్నీ తీర్చి సివిల్ సప్లైస్ని ముందుకు తీసుకెళ్లారు. మీకు అసలు బుద్ధి ఉందా? మా ఫోన్ కాల్స్, మా యొక్క కాన్ఫరెన్స్ కాల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మీ పని ఏంటి? వైసీపీ పార్టీ యొక్క నాయకుల పని ఏంటంటే మీడియా ముందుకు రావడం, అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉన్నారు. ఎందుకనంటే వీళ్ళ గురించి మాట్లాడితే ఎవరు చూడట్లేదు. పవన్ కళ్యాణ్ తిట్టి అలసిపోయారు. పవన్ కళ్యాణ్ గారు కొట్టిన దెబ్బకి పాతాళానికి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్. అయిపోయిందా? అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ఏం చేయాలో తెలియక ఇక కలామ్మ తల్లి ముద్దుబిడ్డగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన ధర్మం కోసం దేశవ్యాప్త ఉద్యమం చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాల్ని దెబ్బ కొట్టడానికి మాత్రమే వాళ్ళు చూశారు. ఈ సినిమా మహా అద్భుతంగా తీశారు. ఈ సినీ దర్శకులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ సినిమాలో చాలా విషయం ఉంది. పార్ట్ 2 కూడా ఇంకా చాలా బాగుంటుంది. చిన్న విషయం ఎలా వీళ్ళు పాడు చేయగలిగారంటే దేశవ్యాప్తంగా ఉన్న స్టార్స్ ఇందులో పెట్టలేకపోయారు. దాని మీదనే వీళ్ళు దుష్ప్రచారం చేసి కొద్దిగా విజయం సాధించారని సంకల్పించుకుంటున్నారు. ఈ సినిమా అద్భుతమైన సినిమా. దీన్ని యువత తప్పకుండా చూడాలి. సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తారు. దీన్ని రాబోయే కాలంలో ఈ సనాతన ధర్మాన్ని మరింత ఉధృతంగా యువతలోకి ఆదర్శంగా తీసుకుని యువత అందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా యువతలోకి తీసుకెళ్తారు. తప్పనిసరిగా సనాతన ధర్మం భారతదేశంలో వృద్ధి చెందుతుంది.
రాబోయే రోజులు పవర్ స్టార్ రోజులు. రాబోయే రాష్ట్ర వ్యాప్తంగా పవర్ స్టార్ అభిమానులు ఇంకా పెరుగుతూనే ఉంటారు. ఇంకా ఇటువంటి సినిమాలు వస్తూనే ఉంటాయి. పవర్ స్టార్ని ఎవ్వరూ ఆపలేరు. అరచేతితో సూర్యుని ఆపలేరు. ఈ సోషల్ మీడియాలో పవర్ స్టార్ని ఎవ్వరూ కట్టడి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని ఒక్కడు ఏం చేయగలరు అని కన్నాడు. అలాగే ఔరంగజేబు ఒక సామాన్య ప్రజానీకంలోంచి వచ్చిన విప్లవ నాయకుడు కాబట్టి ఆడేం చేయగలరని అతను కన్నాడు. ఈ ఒక్కటి ఆవేళ ఢిల్లీ కోటని ఏ విధంగా బద్దలు కొట్టేది ఈ సినిమాలో సత్యశక్తిగా చూపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 150 సీట్ల పైన వచ్చిన జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకి ఏ విధంగా బదిలీ చేసింది. ఆ సినిమాకి ఈ సినిమాకి వీరమల్లికి ఇక్కడ పవన్ కళ్యాణ్కి కోలుకున్నదని ఈ సందర్భంలో తెలియజేస్తూ తప్పనిసరిగా ఇటువంటి అరాచక శక్తులందరినీ కూడా ప్రజలు తిరుగుబాటుతో ఏ విధంగా పడగలుగుతారని అక్కడ మొఘల్ సామ్రాజ్యాన్ని ప్రజలు ఏ విధంగా తిరగబడి సింగిల్ నాయకత్వం మీద ఏ సైనికులు కానీ ఎవరో లేక ప్రజల తోడుతోటి అక్కడ సామ్రాజ్యం మీదకి ఢిల్లీ సామ్రాజ్యం మీదకి ఎలాగే లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అందించారు. అలాగే వారికి వైద్య సహాయం నిమిత్తం 11,92,000 రూపాయలు అందించారు. పార్టీలకు అతీతంగా వైద్య ఖర్చులకు చెక్కులను అందజేశారు. వైసీపీ కార్యకర్త కుమారుడి వైద్య సహాయం నిమిత్తం 4 లక్షల రూపాయలను అందజేశామన్నారు. ఈ సందర్భంగా కూటమి పాలనకు మెచ్చి వైసీపీ కార్యకర్త టీడీపీలో చేరారని అన్నారు. నియోజకవర్గంలో పేద వర్గాల వారికి అనారోగ్యంతో చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి అందజేస్తున్నామని చెప్పారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచామని చెప్పారు. దగ్గరగా ఉండాలండి సార్ మీరు ఫోటో ఒకసారి ఇస్తే అయిపోతుంది. అంత ఇటు పైకి చూస్తున్నాను. రామనగూడెం బాగా లేరు నారాయణగూడెం చూడలేటు చూడండి సార్ చెప్పండి గారు ఎదరకండి ఒక్క నిమిషం. స్వాగతం తెలుగుదేశం పార్టీ మేము చేస్తున్న ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ కలిసి పని. శ్రావణ మాసం మొదటి మంగళవారం కావడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పలు హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణలో భక్తులకు ఆంజనేయ స్వామి దర్శనమిచ్చారు. ఇందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కాటారం భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో నిఖిలాచారి ఆధ్వర్యంలో అరటి పనులతో ప్రత్యేక అలంకరణతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుండటంతో 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,92,370 క్యూసెక్ల వరద నీటిని అధికారులు దిగువకు నాగార్జున సాగర్కు విడుదల చేశారు. ఎగువ నుంచి 2,76,641 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో నీటి నిల్వ 883 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 204.7880 టీఎంసీలు ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 215.8070 టీఎంసీలు. ఎగువ నుంచి భారీగా వస్తున్న నీటిని దృష్టిలో ఉంచుకొని 8 గేట్ల ద్వారా 2,92,370 నీటిని సాగర్ జలాశయానికి నీటిని వదిలారు. కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 66,896 క్యూసెక్ల నీరు వదిలివేశారు.
గత ఏడాది పోల్చితే ఈ ఏడాది శ్రీశైలానికి వరద నీరు జూలై నెలలో పూర్తి స్థాయికి చేరుకోవడం, నీటిని దిగువకు వదిలివేయడం విశేషం. ఇక డ్యాం గేట్లు ఎత్తడంతో డ్యాం వద్ద సందర్శకుల కోలాహలం నెలకొంది. కడప జిల్లా బదివేలు పట్టణ వర్తక సంఘం ఎన్నికలు ఆగస్టు 3న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆర్య వైశ్య వర్తక సంఘం అధ్యక్షుడిగా ఎన్నికల బదిలీ ఉన్న కొండపల్లి సుబ్బారావుకు కేటాయించిన కుర్చీ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కనుమర్లపూడి శ్రీ రామచంద్ర వరప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక వాసవి అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత అధ్యక్షుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించారని, అతని ఏకపక్ష నిర్ణయాలతో వర్తకులంతా ఇబ్బంది పడ్డారని అన్నారు. ఈసారి ఆర్య వైశ్యులంతా కలిసి సుబ్బారావుని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ప్రమాణం చేసి కూడా మాట తప్పుతున్నారు వాళ్ళు. ఇంకొక విషయము, మేమైతే ఆ తప్పులను ఎత్తి చూపించడం లేదు. మేము అమ్మవారి ఆస్తులు కాపాడినాము, కానీ అమ్మవారి ఆస్తులను అన్యాక్రాంతం చేయలేదు. ఆ పని వీళ్ళు చేశారు. ఈ పొద్దు మేము కోరేది ఏంటంటే, మీరు ప్రమాణం చేసి 2 సంవత్సరాలు ఇనామినేషన్కి ఇస్తామని పెద్ద మనుషులు మాట్లాడి అమ్మాయి ముందు ప్రమాణం చేశారు. దానికి సాధ్యము పెద్ద మనిషి వచ్చేసి మన సాయి కుమార్ రాచపూటి. రెండవది, మన ఇప్పుడు నాకు పోటీకి నిలబడిన కేవి సుబ్బారావు గారు నా చేతుల్లో చెయ్యేసి, మా కమిటీ సభ్యులు చేతుల్లో చెయ్యేసి, అన్నా ఇంకొకసారి ఇవ్వండి, అది పెండింగ్ ఉంది, శ్మశానం కట్టిన రూములే ఆర్డీఓ మినిస్టర్లు వీళ్ళు మాకు సహకరించలేదు, కాబట్టి అది క్లియర్ చేసుకోవాలంటే మాకు సమయం ఏంటి అని అడిగారు. లోపలికి పిలిచి ప్రమాణం చేసి, రేపు జరగబోయే ఒకవేళ ఎవరన్నా నీకు పోటీగా వ్యతిరేకంగా వస్తే కేవి కూడా నేను ఉండి నీ అంటమని అన్నారు. అలాగే రాజపూడి సాయి కుమార్ ఏం ప్రమాణం చేశారంటే, అంటే ప్రమాణం అంటే మాట చెప్పడమే. ఏం చెప్పారంటే, సుబ్బారావు అన్న ఈ ట్రిప్పుకు మాకు ఇచ్చేసేయండి, మీరు ఎంతో పెద్ద మనసుతో ఇచ్చారు మీ కమిటీ, మీరు ఈశ్వరి నేను 6 నెలల్లో అది క్లియర్ చేయగలను అన్నాడు. సరే ఒకవేళ చేయలేకపోతావు ఏంటి అంటే, సుబ్బారావు టైం పీరియడ్ మేము అడిగింది అయిపోతానే రాజీనామా ఇచ్చేస్తాడు. సోదరులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి వాళ్ళకి అభిప్రాయాలు సేకరించడం జరిగింది. తర్వాత నా యొక్క అభిప్రాయం కూడా తెలియపరచడం జరిగింది. ఎందువల్లంటే కొంత 2 సంవత్సరాల క్రితము, 1.5 సంవత్సరాల క్రితము అమ్మవారి శాలలో కేవి సుబ్బారావు అనే వ్యక్తి కొండపల్లి సుబ్బారావుకు చేతిలో చేసుకొని, అంటే చేతిలో చేయంటే ఒక ఒప్పందం, అది దాని ప్రమాణమైన అనుకోవచ్చు. ఒకసారి చేతిలో చేసి ప్రమాణం చేసి చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా ప్రమాణం కిందకి వస్తుంది. తర్వాత అమ్మవారికి ఎదురుగానే వచ్చి చేయలేదనేది కూడా ఏం లేదు. అమ్మవారి ప్రాంగణంలో ఎక్కడ చేసినా కూడా అది ప్రమాణం కిందకి అమ్మవారి దగ్గరనే వస్తుంది. కాబట్టి అప్పుడు ఏదో నేను 1 సంవత్సరం రూములు పెండింగ్లో ఉన్నాయి, ఆ రూములు కంప్లీట్ చేసుకొని నేను దిగిపోతాను, నేననే వ్యక్తిని పోటీ చేయను, అంతే అతను ఇచ్చిన హామీ. నేను పోటీ చేయను, నీకు సహకరిస్తాను లేదని ఆయన చెప్పలే. నేనైతే పోటీ చేయను అనే మాట మటుకు అది అక్షరాల నిజము. ఆ యొక్క మాటకు అప్పుడు సాయి కూడా ఉన్నాడు కాబట్టి, సాయి కూడా ఎంతో ఇతని ఏకగ్రీవంగా చేసేదానికోసము ఎంతో ప్రయత్నం చేసినాడు. కానీ ఆ ప్రయత్నాన్ని కొంతమంది జరగనివ్వలేదు. కావున ఎలక్షన్కి వచ్చింది. అప్పుడు ఆయన సాయి అనే వ్యక్తి కూడా రాచపూడి సాయి అమ్మవారిశాలలో నేను చేసిన దానికి ఎవరు కొంత అంగీకారం తెలపలేదు కాబట్టి నా ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.